జనసేన నాయకులంతా ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నారు. పార్టీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. 2 ఎంపీలు, 21 మంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్తో సహా కొంతమంది కీలక నాయకులు విశాఖపట్నం సమావేశంలో కూర్చున్నారు. ఇది గత 2 రోజులుగా జరుగుతుంది. వాళ్ళ పార్టీ వ్యూహాలు, పార్టీని బలపరుచుకునే విధానాలు, కార్యకర్తలను కాపాడుకునే విధానాలు, వీటన్నిటి గురించి చర్చించవచ్చు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాలన ఎలా ఉండబోతోంది, మా పార్టీ భవిష్యత్తు ఏంటి, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే అంశాల మీద చర్చించుకునే అవకాశం ఉంది. తప్పేం లేదు, అన్ని పార్టీలు అలాంటి సమావేశాలు జరుపుతాయి. ఆ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాల ఆధారంగానే వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్, జనసేన నాయకులంతా విశాఖపట్నంలోనే ఉన్నారు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం 100% ప్రైవేటైజ్ చేయడానికి ప్రతిపాదనలు చేసింది. ఇప్పటికే ఈ 13-14 నెలలు కాలంలో, అంటే 2024 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు 34 శాఖలని ప్రైవేట్ పరం చేసేసింది ఆల్రెడీ. మిగతా కూడా త్వరలో ప్రైవేట్ అయిపోతుంది. కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపేసింది. పనులు చకచక జరిగిపోతున్నాయి. అధికార యంత్రాంగం ఢిల్లీలో కూర్చొని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అది అమ్మేస్తారు. అయితే దీని విషయంలో 2024 ఎన్నికలకు ముందు కానీ, ఎన్నికల సమయంలో కానీ పవన్ కళ్యాణ్ చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు అప్పటి ప్రభుత్వం మీద, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. రోషం లేదా, పౌరుషం లేదా, రక్తం మరగడం లేదా, ఆంధ్రుల హక్కుని కాలరాస్తుంటే చోద్యం చూస్తున్నారా అంటూ చాలా ఆవేశంగా ఊగిపోతూ వేదికపై ప్రసంగాలు చేశారు. ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 14 నెలల్లో 34 విభాగాలు ప్రైవేటైజ్ అవుతుంటే ఎక్కడికి పోయిందా ఆవేశం, ఎక్కడికి పోయిందా అరుపులు కేకలు, ఎక్కడికి పోయిందా పౌరుషం, ఎక్కడికి పోయిందా ఆంధ్రుల ఆత్మాభిమానం? ఒక్క మాట మాట్లాడలేదు. సరే, ఇప్పుడు విశాఖపట్నంలోనే ఉన్నారు కదా, పక్కనే కదా స్టీల్ ప్లాంట్, వెళ్ళాలి కదా, వెళ్ళి అక్కడ కార్మికులకు మద్దతు పలకాలి కదా. పోరాటం చేస్తున్నారు వాళ్ళు, ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాటం చేస్తున్నారు. వామపక్షాలు ఆ పోరాటానికి మద్దతు పలికి అండదండగా నిలబడ్డాయి, వెన్నుదన్నుగా వ్యవహరిస్తున్నాయి. వాళ్ళకి వెళ్ళి మద్దతు పలకాలి కదా, ఎందుకు పలకడం లేదు? విశాఖపట్నంలో ఉండి కూడా స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు ఆయన మాట్లాడడం లేదు? స్టీల్ ప్లాంట్ని ఎందుకు సందర్శించడం లేదు? స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఎందుకు మద్దతు పలకట్లేదు? చాలా వింతగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ ప్రసంగాలు స్టీల్ ప్లాంట్ మీద వీడియోలు చూస్తే యూట్యూబ్లో, అసలు వీడియోలు చూస్తున్న మనకి కూడా రక్తం పరుగులు తీస్తుంది. అలాంటి ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు చేశారు ఆయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టారు. ఆహా, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ నిలబడుతుంది అనే అభిప్రాయం కలిగేలా చేశారు. ప్రజలందరూ నమ్మేలా చేశారు. స్టీల్ ప్లాంట్ పట్ల పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో ఉన్నాడని జనం నమ్మారు. ప్రసంగాలు అలా ఉన్నాయి.
అంత ఆవేశంగా, అంత ఆక్రోశంగా, అంత బాధగా ఆయన మాట్లాడారు. అవన్నీ ఉన్నాయి వీడియోలు రూపంలో. కానీ ఒక్క వీడియో కూడా పవన్ కళ్యాణ్కి ఇప్పుడు కనిపించడం లేదా? అసలు తను ఏం మాట్లాడాడు గుర్తు రావడం లేదా? ఎందుకు గుర్తు రావడం లేదు? అప్పుడే మర్చిపోయారా? అసలు స్టీల్ ప్లాంట్ ఒకటి ఉంది, అది కూడా తను ఇప్పుడు మీటింగ్ పెట్టిన విశాఖపట్నంలోనే ఉంది. తన పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు, 2 పార్లమెంటు సభ్యులు కూర్చున్న చోటనే స్టీల్ ప్లాంట్ ఉంది అనే విషయం పవన్ కళ్యాణ్కి గుర్తు రావడం లేదా? ఇది అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఈ 5 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ మొత్తం ప్రైవేటీకరించేస్తే ఏం చేయబోతాడు? తను ఇచ్చిన హామీలు ఏమైంది? ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలు ఏమవుతాయి? స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఆయన ఇచ్చిన హామీలు ఏమైనట్టు? వీటన్నిటికీ జవాబు చెప్పాలి కదా. అసలు స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని సందర్శించాలి కదా. పార్టీ మొత్తం అక్కడే ఉంది కదా. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పార్టీ మొత్తం అక్కడే ఉంది కదా. మరి అందరూ కలిసి వెళ్ళి అక్కడ కార్మికులకు భరోసాగా నిలబడాలి కదా. ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దలతో మాట్లాడకపోయినా పర్లేదు, మాట్లాడే అవసరం ఉందో లేదో, మాట్లాడే అవకాశం ఉందో లేదో అవన్నీ మీరు తెలుసుకునేవి అంశాలు. కనీసంగా ఆ ఊరిలో ఉన్నందుకు, ఆ ఊరిలో మీటింగులు పెట్టినందుకు గుర్తింపుగా ఆ స్టీల్ ప్లాంట్ని సందర్శించాలి కదా. అక్కడ పోరాటం చేస్తున్న కార్మికులని పలకరించాలి కదా, వాళ్ళకు మద్దతు పలకాలి కదా. గతంలో తను వాళ్ళకి ఇచ్చిన హామీలు పరిస్థితి ఏంటనేది చెప్పాలి కదా. ఎందుకు మౌనంగా ఉన్నారు? పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు ఆలోచించాలి. ప్రజలు ఆలోచిస్తున్నారు, అందులో అనుమానం లేదు. ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో చేసినటువంటి ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు, చూస్తారు, తగిన నిర్ణయం తీసుకుంటారు.